నమస్తే అండి. మన స్టూడియోలో సిద్ధార్థ్ తిరునారాయణ కుమార్ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. సార్ని ఇన్ని రోజులు ఎక్కడున్నారు ఏంటి, గతంలో చాలా ప్రోగ్రామ్స్ చేశారు, ఇప్పుడు మనకి అందుబాటులో లేకుండా వెళ్ళారు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి కొద్దిగా అడిగి కనుక్కుందాం. నమస్తే సార్, బాగున్నారా? ఎలా ఉన్నారు ఏంటి? చాలా రోజులు అయిపోయింది. గతంలో ఒక 5 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? బాగున్నానమ్మా. ఇప్పుడు కొంచెం మార్కెటింగ్ లో ఉన్నాము, మార్కెటింగ్ చేస్తున్నాము. ఈ ఆయుర్వేద మందుల విషయంగా చేస్తున్నాము. చాలా మంచి కంపెనీ. ఇప్పుడు జాతకాలు అలాంటి ఇప్పుడు కూడా జాతకాలు కూడా చూస్తున్నాము. మా జాతకాలు చూస్తున్నాము. పరిహారాల విషయంగా ఈ నవరత్నాలని అమ్మకం చేస్తున్నాము, అది కూడా చేస్తున్నాము. ఇప్పుడు ఎక్కడో ఒక టెంపుల్ ఉంది, అక్కడ ఏదో సంచారణ చేస్తున్నామని ఏదో ప్రసారణలు వచ్చినాయి. అవి ఎంతవరకు నిజమో అబద్ధమని నాకు తెలియదు. టెంపుల్ గురించి ఈ మన స్టేటస్ లో పెడుతూ వచ్చాను. అవును, ఆ టెంపుల్ కూడా నేను వెళ్ళి వచ్చాను. టెంపుల్ బాగుందమ్మా. అక్కడ ఏదైనా మహిమలు అలాంటివి ఏమన్నా ఉన్నాయి? మహిమలు అనేది ఎక్కడైనా ఉంటుందమ్మా, కాకపోతే అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఎవరికి వాళ్ళ అనుభవం, వాళ్ళ స్వానుభవం ఉండాలి. మీరు మారి వెళ్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆశయ గుళికలు కూడా మీరు 38 పాటలు చేస్తున్నారు. దాన్ని ఏమన్నా మళ్ళీ చేస్తున్నారా? ఎలా ఏంటి? ఏమిటమ్మా ఆశయ గుళికలు? హాస్య గుళికలు చేశాము, కాకపోతే ఆయన దానికి సంబంధించినటువంటి డైరెక్టర్ మనకి ఇప్పుడు అందుబాటులో లేడు, కాబట్టి మనం ఏం చేయలేము. కరోనా డాక్టర్ ఇంకా మీరు చెప్పిన కరోనా టైంలో అప్పుడు షిరిడి సాయిబాబా పారాయణం చేసాం. అది మధ్యలో ఆగిపోయింది. అది ఒక కొరత ఉందమ్మా, దాన్ని పూర్తి చేయాలని ఉంది. కాకపోతే దాని గురించి ఆలోచిస్తా ఉన్నాం. పారాయణం మళ్ళీ చేస్తారంటారా? చేయాలని అనుకుంటున్నా. బ్యాలెన్స్ వీలైతే మన టీవీ ద్వారా లేకపోతే వేరే ఏదో ఒకటి చేసి దాన్ని పూర్తి చేయాలని ఒక కోరిక వస్తే ఉంది, చేద్దాం. ఇప్పుడు చరిత్ర గురించి ఏదన్నా మీరు చెప్పేటివి ఏమన్నా ఉన్నాయా? చరిత్ర అంటే ఏంటమ్మా? ఈ ప్రపంచం గురించి, ప్రపంచం అప్పుడప్పుడు కరోనా వచ్చే దాని గురించి చెప్పడానికి వీలు అవుతుంది అంటే కలిసిపోతుందంట, అంతా ఒకటైపోతుంది. ఇప్పుడు కొన్ని వేల మతాలు ఉన్నప్పుడు మన శంకరాచార్య గారు పెట్టి మన దేశమంతా తిరిగి కేవలం ఒక 6 రకాలు తీసుకొని ఆయన ఒక హిందూ మతం అన్నట్టుగా తీసుకొచ్చాడు. అంటే ఒక వైష్ణవుల్ని, శైవుల్ని, గాణాధిపతుల్ని, సౌర మతం వాళ్ళని ఇలా చేసుకొచ్చారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక హిందూ, క్రైస్తవు, ముస్లిము, బౌద్ధం ఇవన్నీ కూడా కలిపి ఒకే మతం, అది హిందువే. ప్రపంచం అంతా హిందూ 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 అంటారు. ఇక్కడ 2 సంవత్సరాలు ఏ మాత్రం సందేహం లేదు. ప్రపంచం అంతా ఒకటే. ఇప్పుడు మీరు ఇంకా జాతకాలు చెప్పాలనుకుంటున్నారా? జాతకాలు మనం ప్రొఫెషనల్గా చెప్పము కదా, మనకు నచ్చినప్పుడు నచ్చిన వాళ్ళకి చెప్పం. ప్రొఫెషనల్గా అది బిజినెస్ మాత్రం మనం చేయటం లేదు. ఎందుకంటే ప్రొఫెషనల్గా చెప్పినప్పుడు అది ఫలించదు, అది ఒక శాతం. చాలామందికి తెలియదు. కాకపోతే వాళ్ళు ఏదో వాళ్ళు బ్రతుకు జీవనం కోసం ప్రొఫెషనల్గా చెప్తూ ఉంటారు, కానీ నేనైతే ప్రొఫెషనల్గా నేను చెప్పటం లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు మీరు చేస్తున్నారు బిజినెస్, అది ఎలా ఉంది ఏంటి? బాగుంది. గతం కంటే ఇప్పుడు బాగుంది. గతం కంటే బాగుంది. ఇప్పుడు మళ్ళా మీరు మీడియాలోకి రావాలనుకుంటున్నారా? మీడియాలోకి రావాలని అందరికీ కోరిక ఉంటుంది. అవకాశాలు ఉండాలి కదా. వస్తే వస్తారా? మళ్ళీ అవకాశాలు ఉంటే వస్తారు. దగ్గర ఉండే అవకాశాలు చెప్తాం. మాది కూడా మీరు వస్తే చాలని మేము అనుకుంటున్నాం. వస్తాం. ఓకే, మీ టైంని మాకు
కేటాయించినందుకు మీకు చాలా మా వంతుగా టీవీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో మీరు కూడా ముందులాగా మళ్ళీ అవంతిగా టీవీలో వర్క్ చేయాలి, అవంతిగా టీవీలో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.